ఇశ్రాయేలులను కాపాడువాడు ఏం చేయడు? కూనకడు, నిద్రపోడు. ఆయన ఒక్క క్షణం కన్ను అలా మూసినా ఇది తిరుగుతుందా? బండి నడిపే డ్రైవరు నిద్రపోయాడు అనుకోండి, బండి రోడ్డు మీద ఉంటుందా, గుంటలో ఉంటుందా? ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. మరి అలా డ్రైవర్ కునికి నిద్రపోతే యాక్సిడెంట్లు అయిపోతాయి రోడ్ల మీద కదా. మరి భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ గ్రహాలన్నా ఒకదాంతో ఒకటి కొట్టుకొని యాక్సిడెంట్ అయినాయా? ఎక్కడైనా విన్నారా న్యూస్? లేదు. మరి అంత పర్ఫెక్ట్గా ఎలా తిరుగుతున్నాయి అంటే నడుపుతున్న ఆయన కూనకట్లేదు, నిద్రపోవట్లేదు. చూడండి ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మన దేవుడు. తల్లి అయినా బిడ్డల్ని మర్చిపోతుందేమో నిద్రపోయేటప్పుడు, కానీ మన దేవుడు నిద్రపోవట్లేదు, అలసిపోవట్లేదు. ఎందుకో తెలుసా? నువ్వు క్షేమంగా ఉండాలి, నిన్ను కాపాడాలి. ఇశ్రాయేలును మాత్రమే కాదు ఆయన కాపాడింది అందరినీ, ఆయన బిడ్డలందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఆ దేవుని ప్రేమ మీకు అర్థమవుతుందా? రోజు రావాలి, ఒక రోజు రావాలంటే మనం ఉంటున్న భూమి గంటకి ఎంత వేగంతో తిరగాలో తెలుసా? గంటకి చెప్పేయండి ఎంత వేగం? 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరగాలి ఈ భూమి గంటకి. అంత వేగంతో దేవుడు తిప్పుతుంటే ఒక రోజు గడిచి ఇంకొక రోజు మనకు వస్తుంది. కానీ మనం ఏమంటాం? ఎంత ఈజీగా రేపు కలుద్దాంలే అంటాం. ఎంతవరకు మనం గమనిస్తున్నాం? ఎంతవరకు దేవుడిస్తున్న ఈ విలువైన కాలాన్ని విలువగా కాపాడుకుంటాం? ఆలోచించండి ప్రియులారా.